హలో భోజన ప్రియులారా, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇండియన్ ఫుడ్ ప్లాటర్. ఇవాల్టి రెసిపీ ఏంటో తెలుసా? పన్నీర్ తవా పులావ్. ఇది ముంబై స్ట్రీట్ స్టైల్ ఫుడ్ అండి. వెజ్కి ఏమాత్రం తీసిపోకుండా నాన్ వెజ్కి ధీటైన కాంపిటీషన్ ఇస్తుంది. సో ఏ రోజైనా కర్రీ తిని తిని బోర్ కొట్టింది అనిపిస్తే తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా ఇట్లే తయారు చేసేయచ్చు ఒక 20 నిమిషాల్లోనే. అండ్ ఎవరినైనా ఇంప్రెస్ చేయాలనుకుంటున్నా కూడా ఇలా లంచ్ బాక్స్ రెసిపీ కింద అద్భుతంగా దీన్ని పెట్టి పంపించవచ్చు. ఒక చిల్డ్ రైతాతో ఒక 2 ఆనియన్ రింగ్స్తో అద్భుతంగా సర్వ్ చేయొచ్చు. ఇప్పుడు రెసిపీలోకి వెళ్తే ఒక బాండీ తీసుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేయండి. అందులో ఒక పెద్ద ఆనియన్ పొడవులుగా కట్ చేసుకొని ఫ్రై చేయండి. ఇది మనం ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఫ్రై చేస్తున్నాం. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ గోల్డెన్ బ్రౌన్లో వచ్చాక తీసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఫ్రై చేసిన ఆనియన్స్ని ఇంకొక పక్కన చిన్న ప్లేట్లోకి తీసుకొని సైడ్ చేసుకున్నాం. అదే ఆయిల్లో 250 గ్రామ్స్ పన్నీర్ పీసెస్ మీడియం సైజులో కట్ చేశానండి. చిన్నవి చేయకండి, చిత్రిపోతుంది. దీన్ని బాగా ఫ్రై చేసుకుందాము. ఇది కూడా గోల్డెన్ అవ్వాలి. గోల్డెన్ కలర్ వచ్చాక వీటిల్ని కూడా సైడ్ చేసి పక్కన పెట్టేసుకుందాము. బాగా ఫ్రై చేయండి, చిదిరిపోకుండా ఉంటాయి. చిన్నవి వేయద్దు, పెద్దవి వేయద్దు, ఈ సైజు వేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము. ఇందులో హోల్ గరం మసాలా ఐటమ్స్ వేసానండి. వీటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇందులో ఒక 10 క్యాష్యూస్ వేయండి. అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇది 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ రా స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో 4 పచ్చిమిర్చీలు 3 నుంచి 4 పొడుగ్గా కట్ చేసుకున్న వేసి ఫ్రై చేయండి. ఇది ఒక పెద్ద టొమాటో, దీన్ని కూడా పొడవు కట్ చేసుకొని యాడ్ చేయండి. బాగా కలపండి. ఇవి టొమాటో సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. కొన్ని పుదీనా ఆకులు, కొన్ని కొత్తిమీర ఆకులు వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో మనము 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడరు, 1.5 టీ స్పూన్ గరం మసాలా, 1.5 టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాం. అన్నీ బాగా కలిసే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు 2.5 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. నేను రైస్ 2 కప్స్ తీసుకుంటున్నాను, అందుకే 2.5 వాటర్ తీసుకుంటున్నాను. మీరు ఎంత రైస్ యాడ్ చేస్తే దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేయండి. బాగా కలపండి. ఇప్పుడు ఈ వాటర్ బాగా మసిలాలి. మూత పెట్టుకొని మనం మసిలించుకుందాము. ఇప్పుడు బాగా వాటర్ బాయిల్ అయ్యాక ఇందులో ముందుగా కడుక్కొని నానబెట్టుకున్న బియ్యం అండి, 2 కప్పులు బాస్మతి రైస్ యాడ్ చేస్తున్నాను. బాగా కలపండి. అన్నీ మొత్తం ఫ్లేవర్స్ ఇదాక ఇప్పుడు మూత పెట్టుకొని 7 to 9 మినిట్స్ హై ఫ్లేమ్లో 80% కుక్ చేయాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండండి. క్వాంటిటీని బట్టి టైం చేంజ్ అవుతుంది, సో మీరే చెక్ చేసుకోవాలి. ఇక్కడ 80% కుక్ అయిపోయింది. ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ని యాడ్ చేస్తున్నాను. వీటిని బాగా పైకి కిందకి విరిగిపోకుండా బియ్యము కలుపుకోవాలి. దీని మీద ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇంకా కొత్తిమీర, పుదీనా ఆకులు కూడా చల్లుకుంటున్నాను. ఈ టైంలోనే మీకు కలర్ కావాలనుకుంటే ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి. గీ కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. అన్నీ వేసుకొని మూత పెట్టి ఇంకో 5 మినిట్స్ కుక్ చేయండి లో ఫ్లేమ్లో. సో చూసారా, ఎంతో టేస్టీ కలర్ఫుల్ పన్నీర్ తవా పులావ్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. నో నాన్ వెజ్ డేస్. ఈ వ్రతాలు, పూజలు అని, ఏకాదశి రోజులని అమ్మలు మనల్ని బాగా ఏడిపిస్తారు. సో ఆ టైంలో ఇది పర్ఫెక్ట్ లంచ్ రెసిపీ అవుతుందండి. సో లంచ్ బాక్సుల్లో కూడా దీన్ని పెట్టి పంపించవచ్చు, ఎంచక్కా తినేస్తారు. ఎవరైనా ఇంప్రెస్ చేయాలనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ రెసిపీ. అండ్ చిల్డ్ రైతా, ఆనియన్ రైతా ఈజ్ వెరీ సింపుల్ అండి. అండ్ 2 ఆనియన్ రింగ్స్ని కూడా మర్చిపోకండి, పెడితే అది అమోఘం. సో ఇలా ఎవరికైనా సర్వ్ చేయండి. రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Thanks for watching. Keep watching. Like, share and subscribe. Don't forget to hit the bell icon.